అమెరికా ఇరాన్ యుద్ధం క్రూషియల్ టర్న్ తీసుకుంటోంది. ఈ యుద్ధం ఇన్ని రోజులు మనుషులను చంపుకోవడంలోనే నిమగ్నమైంది, కానీ క్రమంగా ఎనర్జీ వార్గా మారిపోయింది. ఇప్పుడు రెండు వైపులా ఉన్న చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, గ్యాస్ హబ్లే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ ఈ యుద్ధంలో చాలా కోల్పోయింది. అమెరికా దాడుల కన్నా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇరాన్లోని ఆయిల్ ఫీల్డ్స్ భారీగా ధ్వంసం అవుతున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఇరాన్లోని 6,000 టార్గెట్లపై దాడులు చేసిందైతే మిగిలిన టార్గెట్లతో పోలిస్తే 4 టార్గెట్స్ చాలా పెద్దవి. ఏమిటా 4? ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి. ఇరాన్పై పాశుపతాస్త్రం ఎలా వదులుతుందో ఇజ్రాయెల్ చూడొచ్చు. నెంబర్ 1 సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్. ఇది ఇరాన్పై జరిగిన అతిపెద్ద దాడి. సౌత్ పార్స్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్. దీనిపై ఇజ్రాయెల్ అటాక్ చేయడం ట్రంప్ కూడా ఆగ్రహం తెప్పించింది. ఆ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ఉండేది ఇరాన్కి బోర్డర్లో, ఆ కోస్టల్కి దగ్గరలో ఉంటుంది. దాని మీద ఇజ్రాయెల్ కొట్టింది. నెంబర్ 2 అసలుయే ఎనర్జీ హబ్. ఇది కూడా జస్ట్ పక్కనే ఉంటుంది సౌత్ పార్స్కి. అలాగే గల్ఫ్ ఆఫ్ ఒమెన్ అండ్ గల్ఫ్ ఆఫ్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమెన్ మధ్య హెర్ముజ్కి దగ్గరలో ఉంటుంది అసలుయే ఎనర్జీ హబ్. ఇది కూడా సౌత్ పార్స్కు దగ్గరలో ఉంటుంది, దానికి అనుబంధంగా నడుస్తూ ఉంటుంది. దాని మీద కూడా అటాక్ చేసింది. నెంబర్ 3 ఖర్గ్ ఐలాండ్. ఈ ఖర్గ్ ఐలాండ్ గురించి మనం గడిచిన అనేక వార్ జోన్ బులెటిన్స్లో చర్చించుకుంటూ ఉన్నాం. 2 సార్లు ఖర్గ్ ఐలాండ్ మీద దాడి జరిగింది. దీనిపై అమెరికా బంకర్ బస్టర్ బాంబర్లతోటి దాడి చేసింది. కాకపోతే అక్కడ కేవలం మిలిటరీ బేస్ల మీదే కొట్టింది తప్పితే అక్కడ ఆయిల్ సోర్సెస్ని మాత్రం అమెరికా డిస్టర్బ్ చేయలేదు. మీరు తగ్గకపోతే వాటిని కూడా డిస్టర్బ్ చేస్తామని చెప్పేసింది. ఇక 4th 1 టెహ్రాన్ ఆయిల్ స్టోరేజ్. ఇది క్యాపిటల్ సిటీలో ఉంటుంది. అమెరికాకు తెలియకుండా ఇజ్రాయెల్ దీనిపై దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. తమ అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో విపరీతంగా దాడులు చేస్తోంది. గల్ఫ్ని చావుదెబ్బతీస్తోంది. ఇక కువైట్లోని అతిపెద్ద చమురు క్షేత్రం మిన్ అల్హారీ రిఫైనరీతో పాటు ఎమీనా అబ్దుల్లా రిఫైనరీపై మిసైల్ దాడులు చేసింది ఇరాన్. ఇక సెకండ్ ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఎగుమతిదారు సౌదీ అరేబియాలో ఉన్న అరామ్కో క్షేత్రంతో పాటు యుద్ధం స్టార్ట్ అయిన మొదటి వారంలోనే ఒకసారి కొట్టింది. ఆ తర్వాత ఆయిల్ ఫీల్డ్పై కూడా ఇరాన్ దాడులు కొనసాగించింది. థర్డ్ ఖతార్లోని రన్ లఫన్ ఎల్ఎన్జీ హబ్పై కూడా దాడి చేసింది. అమెరికాను షాక్కు గురి చేసింది. ఇన్ని రోజులు ఈ క్షేత్రంపై డ్రోన్లతోనే దాడులు చేసిన ఇరాన్ తన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై జరిగిన దాడితో ఆగ్రహం చెంది ఖతార్ ఆయువు పట్టుపైనే గురి చూసి మిసైల్తో కొట్టింది. ఇక 4th 1 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని క్షేత్రాలపై, అది పుజైరా పోర్టు, షా గ్యాస్ ఫీల్డు, డ్రోన్లు, ఇవన్నీ అనమాట మిసైళ్లతోటి అక్కడ విరుచుకుపడుతోంది. ఇక ఒమన్ దేశాన్ని కూడా వదలట్లేదు. చాలా డౌన్లో ఉంటుంది కింద. ఇక్కడ దుఃఖసమా ఇది ఉంటుంది. ఆ పోర్ట్లోని ఆయిల్ స్టోరేజీలపై కూడా దాడి చేసింది. సో ఇలా ప్రతి దాడులు చేసుకుంటూ ఆయిల్ ఫీల్డ్స్ మీద, ఆయిల్ ఇన్స్టాలేషన్స్ మీద కొడుతూ ప్రపంచం నివ్వెరపోయేలాగా, కంగారు పడేలాగా చేస్తున్నాయి ఈ దేశాలు.